వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ మార్కెటర్. కస్టమర్స్ ఊరికి రారు, మార్కెటింగ్ చేయాల్సిందే. బూస్ట్ యువర్ సేల్స్. ఇదే అండి టుడే టాపిక్ అన్నమాట. అంటే మీ యొక్క సేల్స్ ని, అమ్మకాలని ఎలా పెంచుకోవాలి. ఒకవేళ మీ బిజినెస్ రీటైల్ స్టోర్ అయితే, ఎగ్జాంపుల్ గా క్లోత్ స్టోర్ అండి, మొబైల్ స్టోర్, ఓకేనా, బట్టల షాపు, మొబైల్ షాపు, ల్యాప్టాప్ స్టోర్, ఓకేనా, ఇలాంటి స్టోర్స్ ఉంటాయి మీ దగ్గర బిజినెస్ లో. అలాంటి బిజినెస్ కి ఈ వీడియో అన్నమాట. అర్థమైందా? ఎందుకంటే ఇయర్ ఎండ్ వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుంది, 2025 అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు ఇయర్ ఎండ్ లో మనం ఎట్లా మన యొక్క స్టోర్ యొక్క సేల్స్ ని బూస్ట్ చేసుకోవాలి, దానికోసమే మీ ముందుకు తెస్తున్నాను కొత్త మంచి టాపిక్ అండి. అదే అండి, వాట్సాప్ అండ్ ఎస్ఎంఎస్ మార్కెటింగ్. మీరు మంచిగా ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో రిటైల్ ఇండస్ట్రీలో, వాళ్ళు ఏం చేయాలంటే, మీకు ఇయర్ ఎండ్ సేల్ ఇలాంటి ఆఫర్స్, మంచి క్యాంపెయిన్ తీసుకొని, మీరు మంచి డిస్కౌంట్ పెట్టేసుకొని, మీరు వాట్సాప్ అండ్ ఎస్ఎంఎస్ మార్కెటింగ్ ద్వారా మీరు మంచిగా ఆ క్యాంపెయిన్ ని మీరు చేసుకుంటే, మీకు మీ యొక్క సేల్స్ అనేది బూస్ట్ కావచ్చు, మీ అమ్మకాలు డబల్ కావచ్చు. అది ఎలా చేసుకోవాలి, నేను మీ ముందుకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తో చెప్తున్నాను. ఒక కంపెనీ పేరు అన్నమాట, మ్యాక్స్ ఫ్యాషన్. మీకు అందరూ తెలుసు, మ్యాక్స్ ఫ్యాషన్ తెలుసు కదా. సో వాళ్ళు ఎలా రైట్ నౌ వాట్సాప్ ఎస్ఎంఎస్ మార్కెటింగ్ ద్వారా చేస్తున్నారు, అది చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి ఒకవేళ మీది రిటైల్ స్టోర్ అంటే, ఎగ్జాంపుల్ క్లోజ్ స్టోర్ ఉంది, క్లోజ్ స్టోర్. సో క్లోజ్ స్టోర్ లేదా మొబైల్ స్టోర్ లేదా ల్యాప్టాప్ స్టోర్, ఇంకా డిఫరెంట్ స్టోర్స్ అనమాట, కాస్మెటిక్ స్టోర్స్. సో అలాంటి స్టోర్స్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీ యొక్క డేటాబేస్ అనమాట. అంటే కస్టమర్స్ మీకు పర్చేజ్ అయిపోయినాక వాళ్ళ ఫోన్ నెంబర్, ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడి, డేటాబేస్, ఓకే, వాళ్ళ లొకేషన్, ఈ డేటా మీరు ఒక ఎక్సెల్ ఫైల్లో మొత్తం మీరు తీసుకోవాలన్నమాట. అర్థమైందా? ఎందుకంటే వీళ్ళు వచ్చేసి మీ యొక్క ఓన్ కస్టమర్స్ అన్నారు, మీ యొక్క లోయల్ కస్టమర్స్ అనమాట. వాళ్ళకి ఆల్రెడీ మీ బ్రాండ్ తెలుసు కాబట్టి, వాళ్ళకి మనం మార్కెటింగ్ చేసినప్పుడు వాళ్ళు ఈజీగా స్కిప్ చేయకుండా ఫోన్ లో, ఆహా ఆల్రెడీ మ్యాక్స్ ఫ్యాషన్ నేను ఆల్రెడీ కొన్నాను కదా. సో వాళ్ళు ఏంటంటే అలా గుర్తుంచుకొని మిమ్మల్ని కాంటాక్ట్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళు అక్కడ షాప్ రావచ్చు అనమాట. సో ఇదే అండి, మనం ఈజీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, మనం మీ యొక్క కేవైసీ డాక్యుమెంట్ అంటే నో యువర్ కస్టమర్ డాక్యుమెంట్ అనమాట. అంటే ఎప్పుడైతే కస్టమర్ మీ షాప్ లో వస్తాడో, స్టోర్ లో వస్తాడో, ఎప్పుడైతే మీరు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడి తీసుకున్నానో, అదే డేటాబేస్ అండ్ పర్చేసింగ్ డేటా అనమాట. ఏదైతే అమ్మకాలు అయ్యాయో అలాంటి ప్రొడక్ట్స్ యొక్క కస్టమర్ ఇమెయిల్ డేటా అనమాట. ఆ డేటాబేస్ తీసుకొని మంచిగా ఎక్సెల్ ఫైల్లో అది మీరు మంచిగా డిజైన్ చేసుకొని, తర్వాత ఏం చేయాలంటే, మీరు ఒక ఏజెన్సీ మీరు పట్టుకున్నమాట. అదే అండి ఎంఆర్ మార్కెటింగ్ సర్వీసెస్. అంటే అదే ఏజెన్సీ మా ఏజెన్సీ అనమాట. సో మీరు మా ఏజెన్సీ కాంటాక్ట్ చేస్తే మేము ఏం చేస్తామంటే, మీ వాట్సాప్ మార్కెటింగ్ ద్వారా మీ యొక్క కస్టమర్స్ ని, మీ యొక్క ఆఫర్స్ ని ఎలా ప్రమోట్ చేయాలి మీరు చెప్తాం అనమాట, చేస్తాము కూడా. ఇంకేంటంటే ఎస్ఎంఎస్ మార్కెటింగ్ అనమాట. అంటే మనం ఒక ఎస్ఎంఎస్ ప్యాక్ తీసుకొని, ఎగ్జాంపుల్ 1 lakh తీసుకోండి, 10,000 రూపాయలు మీకు 1 lakh రావచ్చు, ఓకే, ఇంక్లూడింగ్ జిఎస్టీ ఆల్సో అనమాట. అలా మనం ఒక ఎస్ఎంఎస్ ప్యాక్ తీసుకొని, మనం ఒక్క సాటర్డే లేదా ఫ్రైడే లేదా మనం ఒక డే ఎంచుకొని, ఆ డేలో మంచి మంచి మనం ఆఫర్ అనేది డిజైన్ చేసుకుని మనం సెండ్ చేస్తే, సడన్ గా వచ్చేసి వాళ్ళకి ఆ ఎస్ఎంఎస్ పోదనమాట. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు మ్యాక్స్ ఫ్యాషన్ వాళ్ళు ఏంటంటే, ఎగ్జాంపుల్ గా, సో చూడండి ఇక్కడ, సో చూసారా అండి, మ్యాక్స్ ఫ్యాషన్ పైన ఉందా? సో మ్యాక్స్ వాళ్ళు, ఎందుకంటే నేను వాళ్ళ కస్టమర్ కాబట్టి, మ్యాక్స్ వాళ్ళు చూడండి ఇక్కడ. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తే చూడండి, మ్యాక్స్ ఫ్యాషన్ వచ్చిందా? మొత్తం కంపెనీ పేరు, వాళ్ళ ఆఫర్ అన్నమాట, మళ్ళీ వచ్చేసి వాళ్ళ డిజైన్ అది డిస్కౌంట్ అనమాట, 499. కింద వచ్చేసి మొత్తం టెక్స్ట్ అండి, ఆఫర్ అండి. అర్థమైందా? ఓకేనా? సో ఇది అండి ఎస్ఎంఎస్ మార్కెటింగ్ అనమాట. అర్థమైందా? సో ఇక్కడ నుంచి నేను వెబ్సైట్ పోవచ్చు లేదా స్టోర్ పోవచ్చు అనమాట. ఎందుకంటే నేను వాళ్ళ కస్టమర్ కాబట్టి, నా నెంబర్ వాళ్ళకి ఉంది కాబట్టి డేటాస్ లో, వాళ్ళు నాకు ఎస్ఎంఎస్ పంపించారనమాట. అర్థమైందా? సో ఇలా సేమ్ ఆఫర్ ని నేను వాట్సాప్ లో కూడా పంపించాను అనమాట. ఎందుకంటే చాలా మంది ఈ రోజుల్లో ఎక్కువగా అంటే వాడేది వాట్సాపే కాబట్టి, ఫర్ ద కాల్స్ అండ్ కమ్యూనికేషన్ చాట్స్ కదా. సో దానికోసం వాట్సాప్ లో ఎలా వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు చూడండి. ఎస్ఎంఎస్ ద్వారా వాళ్ళకి ఆఫర్ పంపించారు, సేమ్ ఆఫర్ నాకి ఏమో వాట్సాప్ పంపించారు, వాట్సాప్ కూడా. అర్థమైందా? చూపిస్తాడు చూడండి ఇక్కడ. సో డియర్ కస్టమర్స్, చూడండి ఇక్కడ మ్యాక్స్ ఫ్యాషన్. ఇంత ముందు చూపించాను, మొబైల్ ఫోన్ నాకు ఆఫర్ వచ్చింది, ఎస్ఎంఎస్ అనమాట మ్యాక్స్ నుంచి. అదే అండి ఎస్ఎంఎస్ మార్కెటింగ్. సేమ్ ఆఫర్ అండి నాకు వాట్సాప్ కూడా అనమాట. చూడండి, బ్రాండ్ నేమ్ మ్యాక్స్ ఫ్యాషన్ ఉందా?
బ్లాక్స్ ఫ్యాషన్ అని చూడండి, బ్యాక్స్ ఫ్యాషన్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మ్యాక్స్ ఫ్యాషన్. ఎందుకు ఈ మెసేజ్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే నేను వాళ్ళ కస్టమర్ కాబట్టి నా యొక్క డేటాబేస్ అంటే మొబైల్ నెంబర్, నా పేరు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. ఎందుకంటే నేను ఎప్పుడైతే అక్కడ పోయానో పర్చేస్ అనమాట, ప్రొడక్ట్స్ అనమాట, అక్కడ వాళ్ళ నా ఫోన్ నెంబరు, నా నేమ్ వాళ్ళు చూసిన వాళ్ళు తీసుకొని వాళ్ళ డేటాబేస్ వచ్చినప్పుడు ఏంటంటే ఇలా నాకు ఏంటంటే ఆఫర్స్ పెట్టారనమాట. సో ఇప్పుడు ఏంటంటే సడన్గా నేను నా పనిలో నేను ఉన్నాను కదా, సడన్గా నేను మ్యాక్స్ ఫ్యాషన్ వచ్చింది, అరే ఆఫర్ వచ్చింది, మ్యాక్స్ నాకు తెలుసు కాబట్టి నేను ఈ ఆఫర్ ఓపెన్ చేసి చూడండి, మ్యాక్స్ మేనియా సేల్. ఓకేనా, చూడండి మ్యాక్స్ మేనియా సేల్ అండర్ రూపీస్ 499 స్టార్ మార్క్ అనమాట. అంటే డిస్కౌంట్, దిస్ ఇస్ కాల్ డిస్కౌంట్ అండి, దిస్ ఇస్ కాల్ యూఎస్పి అనమాట, యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనమాట. అంటే 500 రూపీస్ లో ఏం ఆఫర్స్ వస్తున్నాయి మ్యాక్స్ నుంచి చూడండి. ద ఇయర్ ఎండ్ ఫ్యాషన్, చూసారా, ఇయర్ ఎండ్ ఫ్యాషన్ అంటే ఇయర్ ఎండ్ కాబట్టి దట్స్ వై వాళ్ళు ఏంటంటే ఇక్కడ ద ఇయర్ ఎండ్ ఫ్యాషన్ రేస్ ఈస్ హీటింగ్ అప్. చూడండి ఇయర్ ఎండ్ వచ్చేసింది, ఇప్పుడు సేల్ మీరు మంచిగా డిస్కౌంట్ మీరు రండి తీసుకోండి అని. చూడండి రేస్ ఈస్ హీటింగ్ అప్, మ్యాక్స్ మేనియా అండర్. మ్యాక్స్ మేనియా అనేది క్యాంపెయిన్ నేమ్ అండి, అర్థమైందా? మార్కెటింగ్ లో ఇది ఒక పాయింట్ అనమాట. క్యాంపెయిన్ నేమ్ అంటే ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు సేల్ పెడతారు కదా, కానీ ఆ సేల్ ని మనం ఎలా గుర్తు పెట్టుకోవాలి? అదే అండి బిగ్ బిలియన్ డేస్ ఫ్లిప్కార్ట్ లో, అర్థమైందా? సిమిలర్లీ మ్యాక్స్ మినియా సేల్ అనమాట. సో దిస్ క్యాంపెయిన్ నేమ్ అనమాట. సో ఇక్కడ చూడండి మ్యాక్స్ ఫ్యాషన్, చూడండి మ్యాక్స్ మేనియా అండర్ 499 సేల్ అనమాట. అంటే 500 రూపీస్ లో మీకు సేల్. అది సేల్ ఏముంది చూడండి ఇక్కడ, మ్యాక్స్ ఫ్యాషన్ సర్వింగ్ అప్ హాట్ స్టైల్స్, న్యూ ఫీల్డ్స్ అండ్ డీల్స్ టు గుడ్ టు రెసిస్ట్ విత్ ద కిడ్స్. లేటెస్ట్ గా హాట్ గా ఏమేమి స్టైల్స్ ఉన్నాయో ఎవరికి? కిడ్స్ @99. అంటే 100 రూపాయల్లో చిన్న పిల్లలకి కిడ్స్ వేర్ ఉన్నాయి. చూడండి కిడ్స్ @99, అదే జిమ్కి అనమాట. ఉమెన్స్ @1999, లేడీస్ కి అనమాట, ఆడవాళ్ళకి 200 రూపాయలు అనమాట. అర్థమైంది చూస్తారా గార్మెంట్స్. ఇంకా మెన్స్ @199, అర్థమైందా? ఆన్వర్డ్స్. సో అంటే వాళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ఎంఎస్ లో క్యాంపెయిన్ నేమ్ మ్యాక్స్ మీన్ అనేది క్యాంపెయిన్ నేమ్ అనమాట. 499 ఇస్ ద సేల్ ప్రజెంట్, అదే యూనిక్ సెల్లింగ్ పాయింట్, యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనమాట. అంటే ఈ పాయింట్ తో రైట్ నౌ దే ఆర్ రన్నింగ్ క్యాంపెయిన్ అనమాట. అంటే ఈ క్యాంపెయిన్ నేమ్ తో ఈ యూనిక్ సెల్లింగ్ పాయింట్ తో వాళ్ళు రైట్ నౌ ఎవరికి పెడుతున్నారు ఆఫర్? ఇక్కడ కిడ్స్ @99, అంటే 100 రూపాయలు చిన్న పిల్లలకి బట్టలు అనమాట. అదే 200 రూపీస్ అనమాట ఉమెన్స్ అనమాట, మెన్స్ ఆల్సో. ఇలా చూడంగానే, ఎందుకంటే ఒక ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు కదా, అయితే పెద్దవాళ్ళకి ఆఫర్, చిన్నపిల్లలకి ఆఫర్ అనమాట. అంటే ఒక ఫ్యామిలీ మొత్తం వాళ్ళు ఆ స్టోర్ కి రావాలని వాళ్ళు మంచిగా థింక్ చేసి మార్కెటింగ్ క్యాంపెయిన్ పెట్టేసి ఇలా ఈ క్యాంపెయిన్ వాళ్ళు వాట్సాప్ మార్కెటింగ్ యాడ్ ద్వారా వాళ్ళు పంపించారన్నమాట. అర్థమైందా? సో చూడండి ఇలా చూడండి, డోంట్ వెయిట్, ఇంకా ఆలోచించకండి, వెయిట్ చేయకండి, రష్ టు మ్యాక్స్ ఫ్యాషన్ అండ్ గ్రాబ్ వాట్ యు లవ్. ఓకే, టిఎన్సి టర్మ్స్ అండ్ అప్లై. సో చూడండి ఇక్కడ ఇలా చదవగానే నీస్ అంటే మంచి ఆఫర్స్ వచ్చాయి. చూడండి ఆఫర్స్ చాలా ఉంటాయండి బయట మార్కెట్ లో, ప్రతి ఒక్క షాపు దే మెన్షన్ ఆఫర్, కానీ బయట బోర్డు పెట్టేస్తే ఆఫర్ అనేది వాళ్ళకి ఎవరు తెలుస్తుంది? ఇలా వాట్సాప్ ద్వారా ఎస్ఎంఎస్ పంపిస్తే కదా నాకు ఆఫర్, ఈ స్టోర్ లో ఆఫర్ ఉందని నాకు తెలిసేది. జస్ట్ నేను బట్టలు తెచ్చుకొని ల్యాప్టాప్ తెచ్చుకొని కొత్తవి ఫ్యాషన్ పెట్టుకొని బయట ఒక బోర్డు పెడితే సరిపోద్దా? సరిపోద్ది. ఎవరికి? ఓన్లీ రోడ్ వాళ్ళకి. ఎవరైతే ఇంట్లో కూర్చొని వాళ్ళకి ఏం తెలియదు ఆఫర్స్ ఉన్నాయో, ఇలా మీరు వాళ్ళు మార్కెటింగ్ ద్వారా మీరు ఆఫర్ పంపిస్తే వాళ్ళకి ఇలా ఆహా ఇది డిస్కౌంట్ ఆఫర్ ఉందని మీకు తెలుసు అనమాట. చాలా మంది బిజినెస్ ఓనర్స్ అండి, వాళ్ళ దగ్గర డేటాబేస్ ఉంటది, 10,000 డేటాబేస్ ఉంటుంది, 10,000 డేటాబేస్ అనమాట, 10,000 నాడ జోక్ అనమాట. ఆ డేటాబేస్ ని వాళ్ళు ఉపయోగించుకోరు. అర్థమైందా? ఎందుకంటే ఆ డేటాబేస్ గురించి ఎలా దాన్ని ప్రమోట్ చేసుకోవాలి అది తెలియమాట. అందుకోసమే మేము మీ ముందుకు దాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఉన్న డేటాబేస్ ని ఎలా మంచిగా మనం మన లోయల్ కస్టమర్స్ ఎలా మళ్ళీ రిటర్న్ తీసుకురావాలి మన స్టోర్ కి సేల్ కోసం, దాన్ని బూస్ట్ యువర్ సేల్స్ అనమాట. అంటే మన సేల్స్ ని ఎలా అమ్మకాలను ఎలా పెంచుకోవాలి, దానికోసం మేము ఒక మార్కెటింగ్ కాన్సెప్ట్ ఎలా చేసుకోవాలి ఒక ఐడియా ఇస్తున్నాం అనమాట. అర్థమైందా? సో ఈ ఐడియాని మీరు పక్కాగా మీరు అప్లై చేసుకోండి. 1000 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి మార్కెటింగ్ లో? బయట అయితే ప్రింట్ మీడియాలో మీరు 10,000 పెడతారు, 5,000 పెడతారు, అది ఓన్లీ ఫర్ 1 డే అనమాట. లీఫ్లెట్ చూడంగానే వాడు ఆ లీఫ్లెట్ ని మలుచుకొని కిల్లి లేదా దానిలో ఏదైనా మసాలా వేసుకుని తినచ్చువాడు. అదే మీరు అదే 10,000 మీరు లేదా 5,000 లాస్ట్ 2,000 అండి, నెలకి 2,000 పెట్టండి మీరు. 2,000 మీకు
5,000 మంది ఈజీగా, నాట్ 5,000, 10,000 మంది అనమాట. మొత్తం 1 మంత్ మీరు క్యాంపెయిన్ చేసుకోవచ్చు. అర్థమైందా? అదే ఆఫ్లైన్ మార్కెటింగ్ లో వచ్చేసి మీరు అదే ఒకటే లీఫ్ పాంప్లెట్ తో 1 డే మార్కెటింగ్, అదే అదే పాంప్లెట్ కాస్ట్ మీరు ఆన్లైన్ లో పెట్టుకుంటే 1 మంత్ దాకా మీరు మార్కెటింగ్ క్యాంపెయిన్ చేసుకోవచ్చు అనమాట. నేను ఎందుకు పెట్టాలా మార్కెటింగ్ అంటే అది మీ ఇష్టం. పెట్టకపోతే వేరేడు వస్తాడు బిజినెస్, వాడు మంచిగా మార్కెటింగ్ పెట్టుకొని వాడగా సేల్స్ వెళ్ళిపోతాయి అనమాట, వెళ్ళిపోతాయి. మీరేమో అట్లానే ఉంటారు. అందుకోసం మీరు వెనక ఉండద్దు. ఎందుకంటే మార్కెటింగ్ చేయాల్సిందే. నేను ఎందుకు డబ్బులు పెట్టాలి మార్కెటింగ్ లో, నాకేం ఫాయిదా అంటే, మీరు పెట్టకండి, ఇంకోటి వస్తాడు, వాడు మంచిగా బూజ్ చేసుకొని వాడు సేల్ పెరుగుతాయి అనమాట. అప్పుడు మీరే అయ్యో ఈయన ఎందుకు పెట్టలేను అని నాకు మళ్ళీ బాధపడద్దు. అందుకోసమే మీకు చెప్తున్నమాట, తక్కువ ఖర్చులో మంచి మార్కెటింగ్ ఎలా చేయాలి చెప్తున్నాను కదా. అలాగనే తక్కువ ఖర్చులో మేము మార్కెటింగ్ మీకు చేసి పెడతాము. ఏ రీటైల్స్ అయినా సరే మేము పెడతాం అనమాట. ఓకేనా? లీగల్ బిజినెస్ ఉండాలి పక్కాగా, వాళ్ళకి మేము చేస్తాం అనమాట. మంచిగా వాళ్ళు చేయాలి మీరు. సో అలా చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ వాట్సాప్ మార్కెటింగ్. ఎందుకంటే ఏం కదా, సో మీ యొక్క డేటాబేస్ ని మంచిగా ఉపయోగించుకోండి. ఈమెయిల్ ఐడీస్, ఫోన్ నెంబర్స్, కస్టమర్ నేమ్, అది మీరు పెట్టుకొని మంచిగా ఇక్కడ ఇలాంటి ఆఫర్ డిజైన్ చేసేసి ఇలా మంచిగా డిస్కౌంట్ పెట్టేసి మీరు వాట్సాప్ నెంబర్ 1 వాట్సాప్ మార్కెటింగ్. నెంబర్ 2 ఎస్ఎంఎస్ మార్కెటింగ్. చూడండి మీకు ఇక్కడ చూపించాను, ఎస్ఎంఎస్ వచ్చింది సేమ్ ఆఫర్ అనమాట. మ్యాక్స్ కంపెనీ ఒకటే కంపెనీ, కానీ నా మొబైల్ కి వచ్చింది ఆఫర్ ఎస్ఎంఎస్, సేమ్ ఆఫర్ నాకు వచ్చింది వాట్సాప్ అనమాట. ఎస్ఎంఎస్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్. సో ఇలా ఈ స్టడీస్ ద్వారా మీరు, ఈ ప్లాన్ ద్వారా మీరు మంచిగా ఎస్ఎంఎస్ పెట్టేస్తే మీకు ఈజీగా మీకు సేల్స్ అనేది బూస్ట్ కావచ్చు. అర్థమైందా? సో ఇదండి టుడేస్ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ ద మోర్ మార్కెటింగ్ అప్డేట్స్ అనమాట, లేటెస్ట్ ట్రెండ్స్ ఆల్సో. అండ్ అంటే మీకు ఇంకా ఏమైనా మంచిగా సర్వీసెస్ కావాలా మార్కెటింగ్ లో, మా యొక్క ఏజెన్సీకి ఫోన్ చేయండి 9160441214. ఓకేనా? సో ఇదండి వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ ద ఆల్ యువర్ బిజినెస్ పీపుల్ అండి. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్.